మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అండి, నేను డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి ఫ్రమ్ సాన్వి శ్రీ అమృత న్యాచురోపతి అండ్ వెల్నెస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నుంచి. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడే అంశం మోకాళ్ళ నొప్పులు. ఎంతోమంది మన పక్కింటోళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్లో మనము ఈ మోకాళ్ళ నొప్పుల కంప్లైంట్ అనేది చాలా తరచుగా చూస్తున్నాము. అండ్ ఈ కాలంలో చాలా అధికమైపోయింది ఈ మోకాళ్ళ నొప్పులు అనేది. అయితే ఎవరైనా కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు అని ఆ నొప్పులని అనుభవించడం స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈ మోకాళ్ళ నొప్పులకి కారణం ఏంటి అనేది మనం చూడాల్సి ఉంటుంది. మోకాళ్ళ నొప్పులకి అనేకమైన కారణాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మా క్లినిక్లో కానివ్వండి, మనం పేషెంట్స్ ఎవరైతే చూస్తూ ఉంటామో, అంతకుముందు మోకాళ్ళ నొప్పులు అనేది కనీసం 50 సంవత్సరాలు లేకపోతే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కంప్లైంట్ చేసేవాళ్ళు మోకాళ్ళ నొప్పుల గురించి. కానీ ఇప్పుడు మేము మన ప్రాక్టీస్లో చూస్తున్నది 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళతో సహా మోకాళ్ళ నొప్పులు కంప్లైంట్స్ చేస్తున్నారు. అయితే మోకాళ్ళ నొప్పులని మనం ఎలా నివారించవచ్చు, లేకపోతే దాన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అన్నది మనం ఈ వీడియోలో చూద్దాము. సో మోకాళ్ళ నొప్పుల్ని మనం ట్రీట్ చేయాలి అని అంటే ఫస్ట్ మోకాళ్ళ నొప్పులకి కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆ కారణం తెలుసుకోవాలి అని అంటే మాకు మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్ మేము చదువుకునే రోజుల్లో చెప్పారు, ఎప్పుడైనా కానివ్వండి మోకాళ్ళ నొప్పులు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అయితే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. అంటే అరుగుదల అనేది కార్టిలేజ్లో, మన మోకాలు జాయింట్లో ఏదైతే కార్టిలేజ్ ఉంటుందో ఆ కార్టిలేజ్ లేకపోతే గుజ్జు అంటామన్నమాట. అది ఎప్పుడైతే అరుగుతుందో, అరిగినప్పుడు మన థై బోన్, లెగ్ బోన్స్ దగ్గరగా వచ్చి రాపిడి అయినందు మూలాన ఈ నొప్పి, స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్ డీజెనరేషన్ మూలాన, అరుగుదల మూలాన వచ్చిన మోకాళ్ళ నొప్పులని మనం అనుకోవాలి. లేకపోతే మాత్రం వేరే కారణాలు అనేది చూడాలని. కాకపోతే ఈ రోజుల్లో చూస్తే గనక ఈవెన్ 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో కూడా మనము ఈ అరుగుదల ఆర్ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. అయితే ఇంకొక ఫ్యాక్టర్ మనం ఏదైతే డిఫరెన్షియేట్ చేయాలి, ఈ మోకాళ్ళ నొప్పులు అరుగుదల మూలాన వచ్చిందా లేకపోతే ఇంకేదన్నా అని అంటే, మోకాళ్ళ నొప్పులు ఎప్పుడైతే స్లోగా స్టార్ట్ అయ్యి, లైక్ ఒక రోజు 2 రోజులు కొంచెం కొంచెం మోకాళ్ళ నొప్పులు అనిపిస్తూ ఉంటాయి, మెట్లు ఎక్కే టైంలో, మెట్లు దిగే టైంలో ఇంకొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి, లేకపోతే మనం కొంచెం ఎక్కువ దూరం నడిచామనుకోండి, రోజువారీ కాకుండా మన ఇంట్లోనే కాకుండా సపోజ్ మనం మెయిన్ రోడ్ దాకా నడిచాము, లేదా దగ్గర షాప్ దాకా ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాము, అలాంటప్పుడు కూడా నొప్పులు అనిపిస్తూ ఉన్నాయి. లేదా మనం ఏదైనా కానివ్వండి ఇలా నడిచినప్పుడు ఒక కొంచెం స్టీప్ స్లోప్కి నడిచాము, అప్పుడు నొప్పులు తెలుస్తూ ఉన్నాయి అని అంటే, ఇలాంటి కండిషన్స్ అన్నిట్లో కూడా మనము మోకాళ్ళ నొప్పులకి ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్ అరుగుదల అనేది మనం కారణం చెప్పచ్చు. అదే ఇలా కాకుండా ఎప్పుడైతే ఏదైనా పడడంతో ఆర్ ఎవరైతే స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు, ఎక్కువ రన్నింగ్, జాగింగ్ చేస్తూ ఉంటారు, ఈవెన్ సైక్లింగ్, ఇలా చేసిన వాళ్ళు, ఎందుకనంటే మోకాళ్ళని ఎక్కువగా వాళ్ళు వాడుతూ ఉంటారు, దాని లోపల కార్టిలేజ్ కూడా బికాజ్ ఆఫ్ ఎక్సెస్ వేర్ అండ్ టేర్, దాని మూలాన మనకి నొప్పులు అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో అది మనము డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది. బిఫోర్ వీ గో ఫర్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు మనము ఇది డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ యూజువలీ 100%లో మనకి 35 years 40 years పైబడిన వాళ్ళల్లో ఆస్టియో ఆర్థరైటిస్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 60-70% ఇదే కారణంగా మనం చూస్తున్నాము. కాబట్టి మనకి ఇప్పుడు దాంట్లో ట్రీట్మెంట్ అవైలబుల్ ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఎప్పుడైతే మనము ఈ మోకాళ్ళ నొప్పులు డీజనరేషన్ మూలాన ఉందో, ఆస్టియో ఆర్థరైటిస్ ఉందో అన్నది మనము ఒక సింపుల్ ఎక్స్రే తీస్తే ఆ ఎక్స్రేలో మనకి ఆ అరుగుదల అనేది క్లియర్గా తెలుస్తుందండి. అలా తెలిసినప్పుడు దాన్ని మనము ఆస్టియో ఆర్థరైటిస్ అని డయాగ్నోస్ చేసిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ చూడాల్సింది వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారా, లేకపోతే ఒబీస్గా ఉన్నారా, అధిక బరువుతో ఉన్నారా. ఎందుకనంటే మన శరీరం నిల్చున్నప్పుడు లేకపోతే
మనం నడుస్తూ ఉన్నప్పుడు మన బాడీ వెయిట్ అంతా కూడా పడేది మన మోకాళ్ళ పైననే. అండ్ ఎప్పుడైతే బాడీ వెయిట్ మోకాళ్ళ పైన ఎక్కువ పడుతూ ఉంటుందో మోకాళ్ళ అరుగుదల అనేది ఎక్కువ ఉంటుంది. సపోజ్ మనము నార్మల్గా నడవడానికి 2 సూట్ కేసులో 10 కిలోలు ఎక్స్ట్రా పెట్టుకొని నడవడానికి తేడా ఉంటుంది కదండి. సేమ్ అలానే అధిక బరువు ఎవరైతే ఉండి మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ వాళ్ళు ఆ వెయిట్ అనేది తగ్గించుకొని ఐడియల్ వెయిట్ కేటగిరీలోకి రావాల్సి ఉంటుంది. అదే మోకాళ్ళ నొప్పులు ఐడియల్ వెయిట్గా ఉన్నవాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళల్లో డెవలప్ అయింది అని అంటే మనము దెన్ అరుగుదల పైన మనము దాన్ని ఎలా ఇంక్రీజ్ చేయాలో రీజనరేట్ చేయాలో అనేది చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కింద రీజువినేషన్ అండ్ రీజనరేషన్ కార్టిలేజ్ రీజనరేషన్ థెరపీస్ అనేది వచ్చున్నాయండి. అండ్ నేచర్ క్యూర్ భాగంగానే ఈ థెరపీలో మనము చేస్తున్న ట్రీట్మెంట్ ఆధునిక ట్రీట్మెంట్ ప్రోలోజోన్ థెరపీ అంటామన్నమాట. ఏంటి ఈ ప్రోలోజోన్ థెరపీ అంటే ఈ థెరపీలో 3 ట్రీట్మెంట్స్ ఉంటాయి. ప్రోలోథెరపీ, ఓజోన్ థెరపీ, అక్యుపంక్చర్ థెరపీ. అయితే ఏదైతే కార్టిలేజ్ అరిగిపోయి ఉందో అండ్ అలాంటి వాళ్ళని సర్జరీకి రికమెండ్ చేసి ఉన్నారో గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి మనము ఈ నాన్ సర్జికల్ నాన్ స్టెరాయిడల్ ట్రీట్మెంట్ ఇస్తే సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ ట్రీట్మెంట్తో వాళ్ళు మోకాళ్ళని కాపాడుకోవచ్చు. సో ఈ ట్రీట్మెంట్లో ఓజోన్ అండ్ న్యాచురల్గా లభించే సర్టన్ ప్లసెంటల్ న్యూట్రియంట్స్ అనేది మోకాళ్ళల్లో మనము పంపిస్తాము. అండ్ ఈ మోకాళ్ళ చుట్టూ ఉన్న లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో మసిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము టోన్ చేస్తాము, టైటన్ చేస్తాము, స్ట్రెంగ్తెన్ చేస్తాము. సో ఈ ట్రీట్మెంట్ మన దగ్గర లభిస్తుంది. అంతేకాకుండా ఈ ట్రీట్మెంట్తో పాటు మనము స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ థెరపీ కూడా చేస్తాము. ఈ ఎక్సర్సైజ్ థెరపీతో ఏదైతే జాయింట్స్ అండ్ లిగమెంట్స్ ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తెన్ చేయడానికి హెల్ప్ చేస్తామండి. ఇలా చేసినప్పుడు లాంగ్ టర్మ్లో వాళ్ళ మోకాళ్ళని ఫర్దర్గా అరగాల్సిన అవసరం లేకుండా కాపాడుకోవడం అనేది చేయగలుగుతాము. సో ఈ రకంగా ఎవరైనా కానివ్వండి మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి ఈ అద్భుతమైన ట్రీట్మెంట్ లభిస్తూ ఉంది. మీరు సంప్రదించవచ్చు అండ్ మీ పర్సనల్గా ఏం ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి అసెస్ చేసి మేము హెల్ప్ చేయగలుగుతాము. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ జ్యోత్స్న. నమస్తే అండి.